చాలా రోజులైంది తెలుసా? ఎన్నో ఫ్యామిలీ టెన్షన్స్, అవన్నీ మీకు చెప్పాలనుంది, కానీ మీకు బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదు. థ్యాంక్స్. ఇప్పుడు ఆ సుత్తంతా చెప్పి ఎక్కడ బోర్ కొట్టిస్తారని తెగ భయపడి చస్తున్నా. వాట్? సరే బయటికి వెళ్దామా? నో, ఏదైనా హోటల్కి వచ్చి టిఫిన్ చేయకుండా వెళ్ళడం మా వంశ చరిత్రలోనే లేదు. బెరర్ 2 ఇడ్లీ బకెట్ సాంబార్, 2 వడ బకెట్ సాంబార్. మీకు అవే చెప్పనా? జస్ట్ 1 కాఫీ. 1 కాఫీ. బాలు, సన్ ఆఫ్ లాలు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు లేరేంటి? అప్పుడేనా? ఇంకా 2 గంటల టైం ఉంది. మీరే త్వరగా వచ్చారు. ఓ, అర్జెంటుగా ఒకరిని కలవాలి. కూర్చోచ్చా? టిప్ ఇస్తే. ఓ, ఆహా, పొద్దున్న టిఫిన్ కి పోని. ఈడేంటి తీగలు లేకుండా వాయించేస్తున్నాడు? ఎంత హ్యాపీగా ఉన్నావు అంటే నువ్వు గ్యారంటీగా లవ్ లో పడి ఉండాలి. ఇప్పుడేంటి, చిన్నప్పుడే లవ్ లో పడ్డాను. అంటే హరిప్రియ పీపీ గాని ఇంకా మర్చిపోలేదన్నమాట. ఎలాగన్నా వాడిని సైడ్ ట్రాక్ చేసి నేను మెయిన్ ట్రాక్ లోకి రావాలి. హరిప్రియ ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసా? తెలీదు. నాకు తెలుసు, నీకు తెలియదు. అదే నా స్కెచ్. టైము 8 కదా అయింది. 3 గంటల క్రితం 8 అయింది సార్. ఇప్పుడు టైం 11. నా టైం కూడా అంతే అయింది. ఈరోజు టైం ఏంటో చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ప్రేమలో ఈ డేటింగ్లు వెయిటింగ్లు అన్ని కామన్ సార్. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇది నా సైడ్ నుంచి గిఫ్ట్ అనుకోండి. నీతో మాట్లాడొచ్చా? ఈ రోజంతా బ్యాడ్ డే. మీకు కూడా అలాగే ఉంది కదూ? విషయం ఏంటంటే నేను సిద్ధు వాళ్ళ ఇంట్లోంచి వచ్చేసాను. ఎందుకో తెలుసా? ఒకప్పుడు వీలైతే 4 మాట్లాడినాడు, ఇప్పుడు అసలు మాట్లాడద్దు అంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడటానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికే ఫోన్ చేస్తున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు. అప్పుడు అందులో ప్రేమ కనిపించేది, కానీ ఇప్పుడు ఆ ప్రేమే లేదు. మా ఇంట్లో ఒక్కదాని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు, కానీ సిద్ధు వాళ్ళ ఇంట్లో గుంపులుగా జనం ఉన్నా కూడా ఒంటరిగానే ఫీల్ అయ్యాను. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నావు? ఎందుకంటే నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదు. అక్కడుంటే లైఫ్ లో నటించాల్సి వస్తుందేమో అని భయంతో వచ్చేసాను. గెస్ట్ లాగా వెళ్ళాను, గెస్ట్ లాగే వచ్చేసాను. నమ్మకతప్పని నిజమైన నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. చెప్పరు ఎదురుగా వస్తుందా, నువ్వేమో అనుకుంటుందా, నీ రూపం నా చూపులను వదిలేనా. అందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ ఏకాంతంలో. నువ్వు కొట్టగలవు. కమాన్, బాల్ మీద నీ దృష్టిని కేంద్రీకరించు. నాకు కనపడదుగా. కనపడదా? అయినా నిరుత్సాహపడద్దు. బాల్ నుంచి వచ్చే సౌండ్స్ ని జాగ్రత్తగా విను. కమాన్, బాల్ కి చుక్కలు కనిపించాలి, చుక్కలు కనిపించాలి. అబ్బా, నాకు కనిపించారా చుక్కలు? అబ్బా, కనపడదు అంటే నీకు గురి చూసి మరీ కొట్టాడు ఈడంకమ్మ. సిద్ధునే చేశాడు, మొత్తం సిద్ధునే చేశాడు.
ఇంకా అర్థం కాలేదా నీకు? చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను సిద్ధు వల్ల. ఈ డ్రెస్ సిద్ధుని సెలెక్ట్ చేశాడు. వాడే సూపర్ అంటాడు, నన్నే కన్విన్స్ చేసేస్తాడు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు నడవాలనిపిస్తుంది. ఏ హాస్ని రారా, కూర్చో, క్యారం బోర్డ్ ఆడదామంటాడు. నేనేదో ఆడాలనుకుంటాను, సిద్ధు నన్ను గెలిపించాలనుకుంటాడు. ఏ హాసిని, వైట్ కొట్టు, బ్లాక్ కొట్టు, క్వీన్ జాగ్రత్త అని నా చెయ్యిలా పట్టుకొని నా ఆట కూడా సిద్ధువే ఆడితే నేనెందుకు సార్ ఆడటం? చివరికి బీర్ ఎలా తాగాలో కూడా సిద్ధువే నేర్పిస్తే గొంతు దిగడం లేదు సార్. కిక్ అసలు ఎక్కడం లేదు. ఇరవై 24 ఏళ్లుగా సిద్ధు చేయి ప్రకాష్ రాజ్ చేతుల్లో పెట్టి ఇప్పుడు నా చేయి కూడా ప్రకాష్ రాజ్ చేతుల్లో పెట్టమంటున్నాడు. అందుకే సిద్ధుని వదిలేసి వచ్చేసాను. లైలా మజ్ను, సలీం అనార్కలి, దేవదాసు పార్వతీల లవ్ స్టోరీలు అన్నీ నాకు తెలుసు. కానీ వాళ్ళెందుకు విడిపోయారో నాకు క్లారిటీ లేదు. మీరు సిద్ధు విడిపోవటంలో పెద్ద క్లారిటీ ఉంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఓకే, రేయ్, నాకు క్లారిటీ కావాలి. హరిప్రీత్ తెలుసా? చెప్పండి. హరిప్రియ తెలుసు సార్. ఎక్కడుంటుంది? నాకెందుకు తెలియదు? కొండ మీద ఉన్న పెద్ద బిల్డింగ్ హరిప్రియ వాళ్ళదే సార్. థ్యాంక్స్ రా, పట్టుకో. థ్యాంక్ యూ సార్. సార్ మీరు నిజంగా టిప్పు సుల్తాన్ సార్. అలా గుద్దేసి వెళ్ళిపోతే కొమ్ములు రావా? కొమ్ములు వస్తాయా? అవును బాబు, ఇంకోసారి గుద్ది వెళ్ళు. గుద్దుతే నొప్పి వస్తుందేమో. గుద్దకపోతే కొమ్ములు వస్తాయి. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. పిచ్చెక్కిస్తా. స్పృహ తప్ప. ఈ రోజు భలే హ్యాపీగా గడిచిపోయింది. ఇదంతా నీ వల్లే ప్రసాద్, థ్యాంక్స్. నైట్ పార్టీ ఉంది, 7:45 వచ్చి నన్ను తీసుకెళ్లగలవా? నా వల్ల కాదు, పావు తక్కువ ఇంటికి కలుద్దాం. ప్రసాద్, ఇంకా నవ్వలేను, ప్లీజ్. ఏంటి, హరిప్రియని కలవలేదా? కలవాలంటే హరిప్రియ రావాలి కదా. నిజమా? రాలేదా? నువ్వు అసలే తిక్కలాడివి. బార్కెళ్ళావా? అయోమైల్లో ఇంకెక్కడికన్నా వెళ్ళావా? వెళ్ళాల్సిన చోటుకే వెళ్ళా. తను రాలేదంటే నేనంటే ఇష్టం లేదనుకుంటా. ఏ చెత్త వెదవో తన మనసు మార్చేస్తుంటాడు. ఛ! అందుకేరా, అందుకే నాకు ఆడవాళ్ళంటే అసహ్యం. చీర మార్చినంత ఈజీగా మనసు మార్చేసుకుంటారు, ఛానల్ మార్చినంత ఈజీగా లవర్స్ మార్చేస్తారు. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే పుస్తకంలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేడీస్, లేడీస్, లేడీస్. కానీ హరిప్రియ అలాంటిది కాదురా. నిన్ను కలవాలంది, నీతో మాట్లాడాలంది, నీతో కారులో అలా అలా షికారికి వెళ్ళాలని. 1 మినిట్. హరిప్రియ నిన్ను కలుస్తానన్నది పొద్దున 8 గంటలకు కాదేమో, రాత్రి 8 గంటలకేమో. ఒకసారి ఆలోచించు. నీకు అలా అనిపిస్తుందా? అవునరా, పొద్దున్నే 8ంటికి బారికి ఎవరు వస్తారా? పచ్చి తాగుబోతులు తప్ప. పొద్దున్నే బార్కు వస్తుందంటే హరిప్రియ పచ్చి తాగుపోతానుకోలేరా? థ్యాంక్స్ రా, హరిప్రియ గురించి మంచిగా చెప్పి నా మనసులో ఏమి లేకుండా చేసావురా. మరి ఇంకా చూస్తానే, గంట 8 కొట్టగానే నువ్వే హీరో. కమాన్, వెళ్ళి హరిప్రియతో ఎంజాయ్ చేయి. నేను వెళ్తే నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతావేమో. అందుకే పావు తక్కువ 8ంటికి నేను బయటికి వెళ్తున్నా. నీకు చాలా ముందు చూపు ఉందరా. రేయ్, తిరణాల్లో తిక్కరాళ్ళ పొద్దునంత టైం వేస్ట్ చేసావు. ఇప్పుడన్నా హరిప్రియకి నీ ప్రేమ గురించి చెప్పాడు. ఇది ఫోటో నాకు ఇస్తాడంట, నేను మాస్ చేయించుకోవాలంట. పెద్ద నా కొడుకు. హరిప్రియతో పార్టీకి వెళ్తావరా? చెప్తా నీ సంగతి. మే కమింగ్ సార్. నీకోసమే వెయిటింగ్. మీకోసం ఫ్రెష్ జ్యూస్, కుళ్ళిన వెజిటేబుల్స్ తెచ్చాను సార్. ఫ్రెష్ జ్యూస్ నువ్వు తాగే. నేను తాగాను సార్, ఇది మీకోసం తెచ్చాను. ఇప్పిస్తే తాగుతాను సార్.
సార్ ఇన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ ఉండగా ఈ కుళ్ళిన టమాటాలు, కుళ్ళిన దోసకాయలు, కుళ్ళిన ఆపిల్స్ ఇవి మున్సిపాలిటీ చిత్తకుప్పలు ఎందుకు తెమ్మన్నారు సార్? వీటితో ఫుల్ ఎనర్జీ డ్రింక్ చేద్దామని మా వీపీ కోసం. సార్ మీ పనులన్నీ చేసి నాకు కూడా